ఇది నా ఫైనల్ లుక్ ఆఫ్ బుజ్జి గణపయ్య. చూడండి, నేను ఎలా తయారు చేశానో దాన్ని పెట్టి కామెంట్లో పెట్టండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. బాయ్ బాయ్. సో నాకు ఇది వాటర్ ఎక్కువైంది కాబట్టి నేను ఇంకా గోధుమ పిండి వేసుకొని కలుపుతున్నాను. చూడండి ఎలా బాగుంది. ఇలా అయితే ఉండాలి మనకి. సో ఇలా కొంచెమే వాటర్ కావాలి గైస్, కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ కావద్దు మనకి. చాలండి. సో ఇంత చాలు మనకి. సో ఇలా గోధుమ పిండి ఎక్కువ కలుపుకోవాలి, సాఫ్ట్. సో చూడండి గైస్, ఇలా అయితే ఉండాలి మనకి టెక్స్చర్. సో దీన్ని మనము ముద్ద చేసుకోవాలి. సో నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్గా మంచిగా చేసుకోవాలన్నమాట. ఇది ఏమో హెడ్కి, నెక్స్ట్ బాడీకి కొంచెం పెద్దగా కావాలి. సో ఎంత కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. సో నేను ఎక్కువనే తీసుకుంటున్నాను. పసుపు ఇంకా ఆట. సో ఇలా మంచిగా రౌండ్గా చేసుకుంటాం. సో ఇవన్నీ దీని కింద ఉంటుంది అనమాట. సో గాయస్ సారీ, నాకు షేప్ చేయడానికి రాలేదంత. సో మమ్మీ నాకు చేసి ఇచ్చింది షేపు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను వినాయకుడిని. సో ఇది టమ్మీ, పొట్ట మధ్య అన్నమాట. నెక్స్ట్ ఇది పైన బాడీ మనకి. దీన్ని బొజ్జ మీద పెట్టాలి. సో దీనిలో పెట్టేసి ఇప్పుడు ఇది పెడుతున్నాను. సో ఇది కొంచెం స్క్వేర్లో ఉండాలన్నమాట. ఎక్కువ రౌండ్గా, ఎక్కువ స్క్వేర్గా కూడా. సో దీన్ని ఇలా పెట్టేసి, సో మనకి ఇలా బాడీ అనేది రెడీ కావాలి. సో మనకి ఈ పార్ట్ తయారైపోయింది. సో నెక్స్ట్ మనకి హెడ్ పార్ట్ తయారవ్వాలి. సో సేమ్ అది పెట్టేసి హెడ్ పెట్టేసి. సో ఇది హెడ్ మాత్రం రౌండ్గానే ఉండాలి. సో మన బాడీ షేప్ అయితే తయారైపోయింది అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇలా తొమ్మిదేలో మనకి హ్యాండ్స్ కావాలి. ఇంత క్వాంటిటీలో ఉండాలి హ్యాండ్స్. సో కొంచెం ఎక్కువ దొడ్డు కాకుండా కొంచెం చేసి. సో ఇది నా ఫైనల్ లుక్ ఆఫ్ బుజ్జి గణపయ్య. చూడండి, నేను ఎలా తయారు చేశానో దాన్ని పెట్టి కామెంట్లో పెట్టండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. బాయ్ బాయ్.